ఒక లాట్ ఆఫ్ సమ్ దీని మీద మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ దెర్ ఈజ్ నో బిజినెస్, అంటే బడ్జెట్కి బిజినెస్కి సంబంధం లేదు. సో అంత రిస్క్ తీసుకోవాలి కదా. ఆ టైంలో ఎవరు మీకు సలహాలు అనేది, అంటే రాఘవేంద్ర గారా లేదంటే ఎలా? అంటే ఇంకా ఒక విధంగా చెప్పాలి, చాలా డేర్ కదండి. అంటే దేర్ ఆర్ 2 things అండి. అంటే 2 things కాదు, బట్ బేసిక్గా అంటే ఒకటి, ఫస్ట్ నేను ప్రసాద్ వి హర్డ్ ద స్టోరీ అండి. రాజమౌళి స్టోరీ వినిపించాడు ఫస్ట్. రాజమౌళి విజయన్ ప్రసాద్ గారు రాజమౌళి స్టోరీ వర్కౌట్ చేసి రాజమౌళి నరేట్ చేశారు ఫుల్ స్టోరీ చేస్తే వీ రియలీ లైక్ ద స్టోరీ అండి. క్యారెక్టర్స్ కానీ స్టోరీ కానీ అది ఎందుకో అది గట్ ఫీలింగ్ దిస్ ఫెంటాస్టిక్ స్టోరీ. అండ్ ఆఫ్కోర్స్ రాజమౌళి దాన్ని ఎలా తీస్తాడనేది అది చెప్పక్కర్లేదు, అది విన్ అవుతుంది. బట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ బాగా వచ్చిందని తెలుసు. రాజమౌళి వెరీ క్లియర్లీ చెప్పాడండి యాక్చువల్గా ఇది. అండ్ వీ వెంట్ అండ్ డిడ్ ద మ్యాథ్. ఇది బడ్జెట్ డెఫినెట్గా మనకున్నప్పుడు అప్పుడు ఉన్న మార్కెట్లోకి అయితే రాదు. ఇట్ మనం మోర్ దెన్ ద మార్కెట్ స్పెండ్ చేయవచ్చు. దిగితే ఎంత వెళ్తుందో కూడా తెలియదు అనేది వాజ్ క్లియర్ అండి. సో రాజమౌళి యాక్చువల్లీ వాజ్ వెరీ క్లియర్ అండి. అంటే ఇది మనకి మరీ బడ్జెట్ రిస్క్ అనుకుంటే వద్దు, దీన్ని పక్కన పెట్టి నేను ఇంకో స్క్రిప్ట్ ఉంది యాక్చువల్లీ, బాక్సర్ స్క్రిప్ట్ ఒకటి ఉందండి, మంచి స్క్రిప్ట్ అది ఉంది రెడీగా. ప్రభాస్ అది కూడా హీ లైక్ ఇట్, ప్రభాస్కి బాగుంటుంది, అది చేసేద్దాం, సింపుల్గా అయిపోతుంది మనకి అన్ని అనుకున్నట్టు బడ్జెట్లో, దీంట్లో దాన్ని ఇంకా బయటికి తీసుకురాలి అని అంటే లేదు. దెన్ వి థాట్ అండ్ సెడ్ నో ఇదే చేద్దాము వాట్ ఎవర్ ఇట్ టేక్స్. అంటే ఇంకా మళ్ళీ ముందరికి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు, ఒకసారి ఆలోచించుకోండి అని కూడా. సో ఇట్ వాస్ అ వెరీ ఓపెన్ డెసిషన్, అంటే వెరీ క్లియర్ అండ్ డెసిషన్ అంటే దెర్ ఈస్ గోయింగ్ టు బి సమ్ రిస్క్ అండ్ వీల్ హ్యావ్ టు ఇదనేది. సో అందుకనే దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే 2 parts చేస్తే కొంచెం రిస్క్ అంటే సెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం రెండింటి మీద వాడచ్చు, 2 సినిమాల మీద వాడచ్చు. సో అలా అమోర్టైజ్ చేస్తే కొంచెం రిస్క్ మేనేజ్ చేసి ప్రొడక్షన్ బడ్జెట్ అక్రాస్ 2 ఫిలిమ్స్ మీద చేసి ఓవరాల్గా మేనేజ్ చేయొచ్చు అన్న దాంతో దిగాం. బట్ స్లోగా దాన్ని అది ఇప్పుడు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడితే ఎండ్ చేశారు కదా. అవును. ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ నెగిటివ్ రిజల్ట్ వచ్చి ఉంటే ఏంటి పరిస్థితి? యాక్చువల్లీ మార్నింగ్ ఫస్ట్ మార్నింగ్ షో, ఎర్లీ మార్నింగ్ షోస్ అలాగే ఉండిందండి. ఇట్ వాస్ వెరీ అది లేదండి. సినిమా నిజంగా దాన్ని సినిమాగా ప్రేమించిన వాళ్ళు అందరికీ బ్రహ్మాండం వచ్చింది. ఆ రోజు ఫస్ట్ డే నుంచి మధ్యాహ్నం నుంచి బాగా వచ్చేసిందండి. ఎర్లీ మార్నింగ్ కొంచెం బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. అంటే కొంచెం అది ఫ్యాన్స్ కానీ ఎవరైనా దే వర్ ఐ థింక్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ మధ్యాహ్నం నుంచి ఇట్ వాజ్ ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు ఏమనిపించింది? నేనైతే ఐ వాజ్ కంప్లీట్లీ అసలు జోన్డ్ అవుట్ అండి. ఇంకా ఏదైతే అవుతుందో తర్వాత చూద్దాం, ఇప్పుడు మనం చేసేదేం లేదు అనేది. బట్ ఇట్ వాజ్ బిగ్ రిస్క్ అండి. అంటే ఏమన్నా అలా మీరు అన్నట్టు నిజంగానే ఇదిగైతే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్. సో ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంకి మీకు లోటు బడ్జెట్ ఎంత? అబౌట్ 60-70 crores ఉండిందండి ఆ రోజుల్లో. హ్యూజ్ కదా, హ్యూజ్ అండి. అంటే అప్పుడు ఏంటంటే కొన్ని ఈ శాటిలైట్ అవి కూడా అప్పటికి అమ్మలేదండి. అండ్ స్ట్రీమింగ్ అనేది అసలు లేదు అసలు మార్కెట్ అప్పుడు. సో ఓవరాల్గా మనకి 60-70 crores డెఫిసిట్ వాజ్ దేర్, విచ్ సెకండ్ పార్ట్లో.